సో క్యాన్సర్ కనుక మీకు డయాగ్నోజ్ అయినా క్యాన్సర్ డయాగ్నోజ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సరే మీరు మొదట చేయాల్సిందంటే హై ప్రోటీన్ డైట్. అంటే మీ బాడీలో దానికి రిక్వైర్మెంట్ ఒక రెండింతలు మూడింతలు ఉంటుంది కాబట్టి హై ప్రోటీన్ డైట్. హై ప్రోటీన్ డైట్ అంటే మనకి ఉడకబెట్టిన కోడిగుడ్లు కానీ, లేకపోతే సోయా ప్రోటీన్ కానీ, లేకపోతే చికెన్ మీట్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే కనుక మనకి ప్రోటీన్ సప్లై చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మనకి డైట్స్ లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ తీసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే రిస్ట్రిక్షన్స్ గురించి చాలా పథ్యమైన ఉండాలని అడుగుతూ ఉంటారు అనమాట. మరీ ముఖ్యంగా షుగర్ తీసుకోవద్దు అంటున్నారు, లేకపోతే స్వీట్స్ తీసుకోవద్దు అంటున్నారు అని అడుగుతూ ఉంటారు. ఇది ఒక మిత్. షుగర్ తీసుకున్నా లేకపోతే స్వీట్స్ తీసుకున్నా మనకి క్యాన్సర్ పెరుగుతుంది అనుకోవటం మాత్రం ఒక పెద్ద అపోహ. సో మీరు క్యాన్సర్ కనుక డిటెక్ట్ అయినట్లయితే, లేకపోతే క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, లేకపోతే ట్రీట్మెంట్ అయిపోయి ఫాలోఅప్ లో ఉన్నా, షుగర్ తీసుకోవడం వల్ల కానీ, స్వీట్స్ తినటం వల్ల కానీ మీకు జబ్బు పెరిగే అవకాశం, లేకపోతే జబ్బు కి ట్రీట్మెంట్ రెస్పాండ్ అవ్వకపోయే అవకాశం అంటూ ఏమీ ఉండదండి.